గత కొన్ని సంవత్సరాలుగా దేశీయ స్టాక్ మార్కెట్లు జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి. దీంతో అటు బీఎస్ఈ ఇటు ఎన్ఎస్ఈ సూచీలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయాంక్ చేసిన ట్వీటు పెద్ద సంచలనంగా మారింది. స్టాక్ మార్కెట్ బూమ్లో మళ్లీ హర్షద్ మెహతా, కేతన్ ఫరెహ్ తరహా మోసాలు ప్రారంభమయ్యాయని ఆయన ట్వీట్ చేయడం ప్రస్తుతం మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా కోల్కతా కేంద్రంగా ఇది సాగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. కొంతమంది ప్రమోటర్లు గుజరాతీ, మార్వారీ బ్రోకర్లతో కుమ్మక్కై లాభాలు ఎక్కువ చేసి చూపించి తమ షేర్లను అసాధారణ ధరలకు పెంచుతున్నారు అని ఆరోపించారు. ఈ మార్కెట్ మాయాజాలంపై సెబీ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు జోక్యం చేసుకుని విచారణ చేయాల్సిన అవసరం ఉందని హర్ష్ గోయాంక చెప్పారు. చిన్న ఇన్వెస్టర్లు భారీగా నష్టపోకముందు ఈ పని చేయాలని ఆయన కోరారు. అయితే ఈ కామెంట్స్ ఇప్పుడు పారిశ్రామిక వర్గాలతో పాటు స్టాక్ మార్కెట్ వర్గాల్లో కూడా ప్రకంపనలు రేపుతున్నాయి. హర్ష్ గోయాంకే ట్వీట్ ప్రభావం వచ్చే వారం మార్కెట్స్పై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే అప్పటి వరకు హర్ష్ గోయాంకే ట్వీట్పై అటు ఆర్థిక శాఖ కానీ సెబీ కానీ స్పందించలేదు. అప్పట్లో కేతన్ ఫరెహ్ ఇన్వెస్ట్ చేసిన షేర్లలో ఇన్వెస్టర్లు కళ్ళు మూసుకొని పెట్టుబడి పెట్టేవారు. ఇన్వెస్ట్మెంట్ సంస్థలు, ఓవర్సీస్ కార్పొరేషన్స్ ఇలా ఒకరేమిటి అందరూ ఆయనను గుడ్డిగా ఫాలో అయ్యి బుక్ అయిన వాళ్లే. అయితే దీని వెనుక పెద్ద ఆపరేటర్స్ ముఠా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటిదే 1990లలో హర్షద్ మెహతా స్కామ్ దేశీయ మార్కెట్లను కుదిపేసింది. వ్యవస్థలోని లొసుగులను వాడుకొని అప్పట్లో హర్షద్ మెహతా స్కామ్ చేశారు. ఎంపిక చేసిన షేర్లలో స్టాక్ ప్రైస్ రెగ్గింగ్కు పాల్పడి మోసాలు చేశారు. తాజాగా మళ్ళీ ఇలాంటి స్కామ్ వెలుగు చూడవచ్చని హర్ష్ గోయాంకే ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. మరి హర్ష్ గోయాంక చెబుతున్న ఈ స్కామ్లో అసలు విచారణ జరుగుతుందా? జరిగితే ఎవరి పేర్లు బయటకు వస్తాయి? లోక్సభ ఎన్నికల బిజీలో మునిగి ఉన్న సమయంలో కేంద్రంలోని కీలక శాఖలు ఈ విషయంపై దృష్టి పెడతాయా లేక చూసి చూడనట్లు వదిలేస్తాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.